హాయ్ ఫ్రెండ్స్, జుట్టుని నల్లగా ఒత్తుగా పొడుగ్గా పెరిగేటట్టు చేయడానికి, అలాగే ముఖ్యంగా జుట్టు రాలే సమస్యను తగ్గించి డ్రైగా రఫ్గా ఫ్రీజీగా ఉన్న హెయిర్ని స్మూత్ చేయడానికి మనము హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని మనము హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకోవడం వల్ల జుట్టు అనేది నల్లగా పెరుగుతుంది, ఒత్తుగా అవుతుంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య అనేది మనకు ఒక యూజ్లోనే కంట్రోల్ అవ్వడం తెలుస్తుంది. దానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఆముదం. ఇది మన జుట్టు కుదుళ్లను బలపరచడానికి, జుట్టుని నల్లగా పొడుగ్గా పెరిగేటట్టు చేయడానికి, తెల్ల జుట్టు రాకుండా జుట్టుని నల్లగా చేయడానికి ఈ ఆముదం అనేది మన పెద్దవాళ్ళ కాలం నుంచి మనము యూజ్ చేస్తున్నాము. ఈ ఆముదాన్ని మనము 2 స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకుందాము. పల్చబడిన జుట్టు చోట జుట్టు అనేది ఒత్తుగా పెరగడానికి కూడా ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ కూడా అందుతుంది. జుట్టు రాలే సమస్యలకు ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. దీనివల్ల మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ అందుతుంది. జుట్టుని బలంగా ఒత్తుగా చేయడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. తలలోని వేడిని తగ్గించడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. తలపైన ఉన్న చున్నుని తగ్గిస్తుంది. మన స్కాల్ఫ్ అనేది డ్రై కాకుండా ఉండడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇలా రెండింటిని మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన మెయిన్ ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇందులో మనము ఒక 5 to 6 డ్రాప్స్ ఇందులో మనము యాడ్ చేసుకుందాము. దీనివల్ల జుట్టు రాలిన చోట కొత్త జుట్టు రావడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. వీటన్నిటిని మనము బాగా మిక్స్ చేసుకొని మన హెయిర్ రూట్స్కి, మన హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకొని 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు అనేది ఒత్తుగా బలంగా పెరుగుతుంది.